గత 2 దశాబ్దాలకు పైగా ముందుకు సాగని బైపాస్ రోడ్ నిర్మాణానికి మోక్షం. ఆకివీడు నుండి వీరవసరం వరకు 27 కిలోమీటర్లు కొత్త బైపాస్ రోడ్డు డిపిఆర్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్. గత 25 సంవత్సరాలుగా బైపాస్ రోడ్ నిర్మాణపు కళ తీరనున్నది. పామర్రు నుండి దిగమర్రు వరకు 165 జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా రెండో ప్యాకేజీ ఆకివీడు బైపాస్ నుండి దిగమర్రుకు 40 కిలోమీటర్ల కొత్త మార్గంలో బైపాస్ రోడ్ నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధమయ్యిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. భీమవరంలోని బీజేపీ నరసాపురం పార్లమెంటు కార్యాలయంలో గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చక్కరం, కోపెల్ల, పెద్దమిరం, వేంపాడు, సేసల్లి, కోలనపల్లి, చిన్నమిరం, రాయిలం, భీమవరం, పునుపూడి, తాడేరు, గొరగనమూడి, పెన్నాడ అగ్రహారం, శృంగవృక్షం, వీరవాసరం గ్రామాల నుంచి వెళ్ళి వీరవాసరం ప్రస్తుతం ఉన్నటువంటి బ్రిడ్జ్ ఉంది, మీకు అంచనా ఉంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అక్కడి నుంచి వెళ్ళి జాతీయ రహదారిలో కలుస్తుంది. అక్కడ బ్రిడ్జ్ నుంచి ఏదైతే మన దిగమర్రు ఉందో ఆ బ్రిడ్జ్ నుంచి పొలాల్లో వెళ్ళి అక్కడ కలుస్తుంది. ప్రస్తుతం వీరవాసంలో ఉన్నటువంటి బ్రిడ్జ్ నుంచి దిగమర్రులో కలుస్తుంది. ఇది గ్రామాల పేరు. దీనికి సంబంధించి ఎన్ని ఎకరాలు అవసరం అవుతుంది, ఎక్కడ విషయంలో అన్ని రఫ్ అంచనాలు ఉన్నాయి. ఫీల్డ్ మీదకి వెళ్ళాయి. ఏదైతే సర్వేల ఆధారంగా, డ్రోన్ సర్వేల ఆధారంగా రఫ్ ఎస్టిమేషన్స్ ఉన్నాయి, క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. దాదాపు 580-590 ఎకరాలు ఎక్వైర్ చేయాల్సి రావచ్చు. మొత్తం దీని అలైన్మెంట్కి సంబంధించి ల్యాండ్ కాస్ట్ కూడా ఎంత అవుతుందనేది ఒక అంచనాకు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ఆధారంగా సార్ మళ్ళీ క్యాల్కులేట్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ వాల్యూస్ అంచనా తీసుకోవాలి. గవర్నమెంట్ వాల్యూస్ ఎప్పటికప్పుడు మారుతున్నాయి. తీసుకుని ఒక ఇల్లు పోకుండా రహదారిని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన. కాబట్టి ఏది ఎటు వెళ్ళినా భీమవరం ట్రాఫిక్కి, భీమవరం ప్రజలకు సంబంధించి ఒక దాదాపు 20-25 సంవత్సరాలుగా మనం బైపాస్ గురించి ప్రాకులాడుతున్నాం. భీమవరం తణుకులో ఎప్పుడో వచ్చింది బైపాస్, తాడేపల్లిగూడెంలో బైపాస్, ఏలూరులో బైపాస్, భీమవరం వంటి. వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.